హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఎట్టకేలకు రైతు పండుగలో చెప్పాల్సిన కీలకమైన ప్రకటన ఆ తర్వాత రోజు మీడియా గగ్గోలు పెట్టిన తర్వాత తేరుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఎట్టకేలకు రైతు భరోసా సంక్రాంతి తర్వాత ఇస్తామనే మాట ప్రకటించేశారు. అది ఆగిపోతుందని, అది ఇవ్వరని చెప్పేసి ప్రచారానికి నమ్మొద్దు, రైతులు ఎవరు నమ్మొద్దు, బీఆర్ఎస్ బీజేపీ మాటలు నమ్మొద్దు అని స్పష్టంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయం మనం ముఖ్యాంశంగా ఈరోజు మనం చూడాల్సింది. అయితే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చేసిన తప్పిదాలకు ప్రభుత్వం అబాస్పాలవుతుందా? ఆయన చేసే అరకొర ప్రకటన, ఇష్టం వచ్చినట్టు చేసిన ప్రకటన గందరగోళానికి తావిచ్చి రేవంత్ రెడ్డికి చికాకు కల్పిస్తోందా? పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు. తుమ్మల నాగేశ్వరరావు ఏ మీటింగ్, ఎక్కడ ఏ ఊర్లో ఏ మీటింగ్ పెట్టినా రైతు భరోసా మీద కానీ రైతు రుణమాఫీ మీద కానీ ఇష్టం వచ్చినట్టు సంబంధం లేని ప్రకటన. అంటే అది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక సీఎంతో ఒక సమన్వయం చేసుకొని ఏం మాట్లాడితే బాగుంటుంది అని ఒక ముందుగా మాట్లాడుకొని చెప్పిన ఒక ప్రకటనలాగా ఎప్పుడూ ఆయన వ్యాఖ్యలు లేకపోవడం అనేది ఒక సమన్వయ లోపంగా మనం చూడాలి. వాళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉందనేది పక్కన పెడితే తుమ్మల నాగేశ్వరరావు అదొక రకమైన ఒక గ్యాప్, సీఎంకు, ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రికి ఉన్న గ్యాప్గా మనం చూడాల్సి వస్తుంది. రైతు పండుగ పేరుతో ఆయన 3 రోజుల కార్యక్రమం నిర్వహించి అందులో చేసిన ఒక గందరగోళ వ్యాఖ్యం అయితే ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి చికాకును తెప్పించింది. ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి, ప్రభుత్వానికి కూడా కొంత నష్టం చేకూర్చే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఏమన్నారంటే రైతు బోనస్ ఇస్తున్నాం, 500 క్వింటాకు 500 సన్న రకాలకు బోనస్ ఇస్తున్నాం. ఒక్క ఎకరానికి దాదాపు 12,000 నుంచి 15,000 వరకు వాళ్ళకు బోనస్ రూపాన్ని అందుతుంది. పెట్టుబడి సాయం కంటే ఇదే బాగుందని రైతులు అంటున్నారు. మీరు ఏది అమలు చేయమంటే అది అమలు చేస్తాము. ప్రభుత్వం మీద భారం కాకుండా, గత ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు మాటలు చెప్పినట్టు కాకుండా మేము ఒక ప్రాక్టికల్గా ఒక ఆలోచనతోని రైతుల నాడి తెలుసుకొని పోతాం. కాబట్టి మీరు ఏది ఇష్టమైతే అదే అమలు చేస్తామని చెప్పడం ఆయన ఒక దుందుడుకు వ్యాఖ్యలకు, ఒక ఆలోచన రహితంగా చేసిన వ్యాఖ్యలకు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేనిఫెస్టోలోనే 6 గ్యారంటీల పథకాల్లోనే, కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే స్పష్టంగా ఉంది రైతు భరోసా పెంచిస్తామని. 6,000కు 7,500 ఇస్తాము పంటకు అని చెప్పి ఎకరానికి. అట్లాంటిది ఇక్కడ బోనస్ కూడా చెప్పిందే కాబట్టి, బోనస్ ఇస్తున్నాం కాబట్టి రైతు భరోసా ఇవ్వము అనే విధంగా చేసిన తుమ్మల వ్యాఖ్యలకు ఈరోజు దాన్ని సరి చెప్పేందుకు తల ప్రాణం తోక్కొచ్చిందా అన్న విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికి గురవుతూనే మీడియా సపోర్ట్ కూడా కోరుతూ ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ తీరు చూస్తుంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఒక తప్పిదపు వ్యాఖ్యల మీద, ఎంత చిన్న పొరపాటు వ్యాఖ్యల మీద పెద్ద గందరగోళం, రైతుల్లో ఒక అపోహ, అపప్రద, తర్వాత ఒక ప్రతిపక్షానికి ఒక అస్త్రం ఇచ్చిన మాదిరిగా చేసిన ఆ తుమ్మల వ్యాఖ్యల పైన ఈరోజు రేవంత్ రెడ్డి ఒక దిద్దుబాటు చర్యగా ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకించి రుణమాఫీ మీద పూర్తి గణాంకాలతో సహా ఆయన చెప్పిన తీరు చూస్తుంటే మేము ఇంత చేశాము అంటే ప్రచారం చేసుకోలేకపోయారు. రైతులకు ఇచ్చిన దానికంటే కూడా ఇచ్చింది పక్కకు పోయింది, నష్టమే ఎక్కువ జరుగుతూ ఉందనే ఆయన ధోరణి, మాటలు పరోక్షంగా మనకు అర్థమవుతా ఉన్నాయి ప్రెస్ మీట్ చూస్తే. అంటే టోటల్గా ఏడాది కాలంలో, అంటే వాళ్ళు 10 ఏళ్ల కాలంలో దాదాపు 11,000 కోట్లు, 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తే అందులో అసలు కిందనే 8,000 కోట్లు పోతే కేవలం 10 ఏళ్ల కాలంలో 3,000 కోట్ల రుణమాఫీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ? ఒక ఏడాది కాలంలోనే 25 లక్షల మందికి 21 లక్షల 25 లక్షల మందికి 21,000 లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ? అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఈ విధంగా రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు, దేశ చరిత్రలోనే ఇక్కడ లేదు. ఇది ఒక రికార్డు. దీన్ని కొద్దిగా రైతాంగం కూడా గమనించాలి. మాయమాటలు వినొద్దు, బీజేపీ బీఆర్ఎస్ చెప్పిన మాయమాటలు వినొద్దు అని చెప్పి ఆయన స్పష్టంగా వేడుకున్నారు. ఒక రకంగా మీడియాని కూడా ఆయన బతిమాలాడు, వాళ్ళ సపోర్ట్ కోరారు. ఏంటంటే మీరు కూడా రైతుల కుటుంబాల నుంచే వచ్చారు, రైతులకు ఉపయోగపడే విధంగా మీరు అంతా అర్థం చేసుకున్నారు కాబట్టి దీని ఒక పాజిటివ్ కోణంలో రుణమాఫీ పూర్తిగా సంపూర్ణమైంది. అరకొర ఎక్కడైనా 1-2 ఉంటే అవి చేయడానికి మాకేం ఇబ్బంది లేదు, అవి చేసేస్తాం, ఇక రుణమాఫీ క్లోజ్ అయిపోయింది అని చెప్తూనే ఇంకా కీలకమైన ప్రకటన రైతు భరోసా మీద కూడా సుదీర్ఘంగా, వివరంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఏమన్నారంటే రాగానే, ప్రభుత్వం ఏర్పడగానే బకాయి పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న సీఎం బకాయి పెట్టిన 7,500 కోట్ల రైతు బంధుని వెంటనే వారి ఖాతాల్లో వేసేసినాము. ఆ తర్వాత క్రమంలో దాని మీద ఒక ఉపసంఘం వేసి ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి అనే దాని మీద జరుగుతూ ఉన్న తరుణంలో అది ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత వేస్తాము. డిసెంబర్లో, ఇప్పుడు 9 తారీఖు తర్వాత అసెంబ్లీ సెషన్స్ ఉన్న నేపథ్యంలో ఉపసంఘం ఇచ్చిన విధి విధానాలని అసెంబ్లీలో చర్చించి
ఒక రూపురేఖలు తీసుకొచ్చిన తర్వాత వెంటనే సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తాం, మీరు నమ్మకం ఉంచండి, విశ్వసించండి. ఇది రైతు ప్రభుత్వము, ఎవరో చెప్పిన మాటలు మీరు వినకండి. రైతు భరోసా ఇస్తాము, సోనియమ్మ గ్యారంటీ కింద 6 గ్యారంటీల పథకం కింద ఇది ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేసిన దాన్ని కూడా మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికీ ఆయన మళ్ళీ చెప్పుకొస్తున్న విషయం, కొంత జాప్యం జరగడానికి కారణాలను పరోక్షంగా ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, మేమేదో అనుకున్నాం, ప్రభుత్వం రాకముందు మేము తీసుకున్న వివరాలు వేరే ఉండే, కానీ ఎక్కడ కూడా ఈటెల రాజేందర్, హరీష్ రావు లేకపోతే కేసీఆర్ వీళ్ళంతా కూడా ఒక ముఖ్యమైన అప్పటి ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాహాటంగా మేము ఎంత అప్పు చేశామనే విషయం ఎక్కడ చెప్పలేదు. అంటే 7 లక్షల కోట్ల అప్పు చేసి దాన్ని దాచిపెట్టారు, ఆ రహస్యంగా ఉంచారు, ఎక్కడ చెప్పలేదు. మేము మాకు తెలిసిన వ్యక్తుల ద్వారా తీసుకున్న సమాచారం మేరకు ఈ గ్యారంటీల పథకం కావచ్చు, వివిధ హామీలకు సంబంధించి ఎంత ఉంది, అప్పటికి సంవత్సరానికి 16,000 మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు నెలకే వీళ్ళు తీసుకున్న 7 లక్షల కోట్ల అప్పు ప్లస్ అసలు మిత్తి కలుపుకుంటే 6,500 కోట్లు నెలకు కట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిన విషయాన్ని మేము అంచనా వేయలేకపోయాం. మాకు వచ్చిన సమాచారం అప్పుడు కరెక్ట్గా రాలేదు, కాబట్టే మేము ఈ పథకాల అమలు సంబంధించిన ఒక విధి విధానాలు ముందుకు పోయినాము. వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఇంత పెద్ద భారం పెట్టిపోయాడు కేసీఆర్. 7 లక్షల కోట్ల అప్పు నెత్తి మీద పెట్టి నెలకు 6,500 కోట్ల అసలు మిత్తి కిందనే జమ చేసే పరిస్థితికి, మిగులు బడ్జెట్ నుంచి నెలకింత మిత్తి కట్టే పరిస్థితి తీసుకొచ్చిన కేసీఆర్ ఇది ఉదంతం చూస్తూ ఉంటే అన్నింటినీ తొలగి మేము అన్నింటినీ కూడా భరిస్తూ ముందుకు పోతూ చేస్తున్నామని చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటంటే, ప్రజలు దీన్ని గమనించాలి. ఏం గమనించాలి? కేసీఆర్ సర్కార్ పెద్ద భారం మోపిపోయింది కాబట్టి మేము చెప్పిన టైంకు చెప్పిన విధంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నాం, చేస్తాం కానీ కొంత జాప్యం జరుగుతుంది, కొంత సమయం ఇవ్వండి అని ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో పరోక్షంగా చెప్పుకున్న అంశాలుగా మనం చూడొచ్చు. అంటే దీని జనాలు మరి యాక్సెప్ట్ చేస్తారా, స్వీకరిస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించే పరిస్థితి లేదు. గతంలో ఆ ఎలక్షన్ ముందు కూడా ఇంటర్వ్యూలలో కొంతమంది ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, లేదు మేము అన్ని వివరాలు తీసుకున్నాము, ఎంత అప్పు ఉందో తెలుసు, మాకు అంతా తెలుసు, మేము ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని గట్టిగా మాట్లాడి అప్పుడు వచ్చిన ఈ నేతలే ఈ మేనిఫెస్టోనే ఇప్పుడు అమలు చేసే క్రమంలో ఈ అబద్ధాలు, అంటే ఈ అప్పు విషయాన్ని ముంగడేసి సాకును చూపి తప్పుకుందామని అంటే కూడా కొద్దిగా అసంతృప్తి అయితే జనాల్లో ఉంటుంది. టైంకి ఇవ్వకపోతే, అంటే ఒకవేళ కేసీఆరే వచ్చింది అనుకుందాం, మళ్ళీ బీఆర్ఎస్ఏ వచ్చింది అనుకుందాం, 7 లక్షల కోట్లు అయితే అట్లాగే అప్పు ఉంటుంది కదా, మరి ఆయన కూడా ఇవే హామీలు ఇచ్చాడు కదా. కొంత రైతు భరోసా రైతు బంధు వేస్తా అన్నాడు, మెల్లమెల్లగా పింఛన్ని 2,500, 3,000, 3,500, 4,000 దాకా చివరాఖరు వరకు 4,000 చేస్తా అన్నాడు. ఇంకా మిగతా హామీలు అవన్నీ అట్లాగే ఉన్నాయి కదా. దళిత బంధు అట్లాగే ఉంది, వీళ్ళు దళిత బంధు అమలు చేయడం లేదు, కళ్యాణ లక్ష్మి ఇవ్వడం లేదు కదా. మరి ఇవన్నీ కూడా అప్పుడు కేసీఆర్ కూడా వస్తే సచ్చినట్టు చేయాల్సిందే కదా. మరి అదే అప్పుడు కూడా ఉంటుంది కదా. అంటే అతను చేసే పరిస్థితే ఉంటున్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, ఇది మీ వైఫల్యమే కదా అని ఎత్తి చూపే అవకాశం కూడా, అంటే దాని మీద డిస్కషన్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఏదేమైనా ఇక అప్పుల విషయాన్ని పదే ప్రస్తావించడం అనేది తగదు అనే విషయాన్ని మాత్రం రేవంత్ రెడ్డి గమనించాలి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది, అధికారం వచ్చారు, ఏం చేస్తారు మీరు జనాలను ఎట్లా వాళ్ళని మెప్పిస్తారు, వాళ్ళని ఎట్లా సంతోషపెడతారు, ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తారు అనే దాని మీద దృష్టి పెట్టాలి తప్ప సీఎం కేసీఆర్ అప్పులు మిత్తిలు అసలు మాతో నాకు రావడం లేదు అని ఎస్కేపిజాన్ని లేకపోతే చేతులు ఎత్తేసే వైనాన్ని పారిపోయే మనస్తత్వాన్ని ప్రదర్శించడాన్ని జనాలు యాక్సెప్ట్ చేయరు, దాన్ని విడనాడాల్సి వస్తుంది. మొత్తానికైతే రుణమాఫీ ఎట్టకేలకు విజయవంతంగా పూర్తయిందనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా సంక్రాంతి తర్వాత అనే విషయాన్ని మాత్రం క్లారిటీగా సీఎం రేవంత్ రెడ్డి నోట వెంట తొలిసారిగా వచ్చిన మాట ఇది. ఇప్పటివరకు తుమ్మల నాగేశ్వరరావు గుడ్డెది చేలోబడ్డట్టు ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసుకుంటూ రీసెంట్లీగా చేసిన ఒక పొరపాటు వ్యాఖ్య, బోనస్ వస్తే సరిపోద్ది కదా, రైతు భరోసా అవసరమా అని నోరు జారి, అంటే నోటి దూల అనుకోవాలి ఒక రకంగా, అట్లా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మాట్లాడాల్సిన మాటలు కావవి. ఆయన మాట్లాడిన మాటల వల్ల ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పాలైంది. రుణమాఫీ చేసిన ఫలితమేమో కానీ ఇలాంటి వ్యాఖ్యల వల్ల వీళ్ళు తప్పించుకునే దూరంతో ఉన్నారు, అబద్ధాలు చెప్తూ ఉన్నారు, రైతులను మోసం చేస్తున్నారు అనే ఒక ఏదైతే ప్రచారం ప్రతిపక్షం చేస్తుందో అది ఒక అనుమానాన్ని బలం చేకూర్చే విధంగా జనాల్లోకి వెళ్ళే విధంగానే ఈయన కీలకమైన పదవిలో ఉండి కూడా చేసిన వ్యాఖ్యలకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తన మీద వేసుకొని దాన్ని జవాబుదారితనంగా దాన్ని సంజాయించే విధంగా, దాన్ని ఆ తప్పును చక్కదిద్దే విధంగా ప్రెస్ మీట్ పెట్టి వివరించి చివరాఖరుకు మీడియా సపోర్ట్ కూడా ఆయన సిన్సియర్గా కోరిన ఆ విషయాన్ని మనం ఈరోజు గమనించాం.